బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన మరో ముందడుగు వేసింది. మహబూబ్ నగర్ జిల్లా చంద్రవంచ నుంచి 4 పథకాలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు పథకాలను లాంఛనంగా ప్రారంభమయ్యాయి. పథకాల లబ్ధి కోసం లక్షల్లో దరఖాస్తులు వచ్చినందున మార్చి వరకు లబ్ధిదారుల గుర్తింపు కొనసాగిస్తారు. ఈ 4 పథకాలు ప్రతి మండలంలో ఒక గ్రామంలో 100% అమలు చేస్తారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా, భూమి లేని నిరుపేదలకు ఉపాధి హామీ పథకంలో 20 రోజుల పాటు పనిచేసిన వారందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సహాయం అందించనుంది. మార్చి 31 వరకు అన్ని నియోజకవర్గాల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను పూర్తి చేయనుంది రాష్ట్ర సర్కార్. గణతంత్ర దినోత్సవం ప్రారంభించిన ఈ 4 స్కీములను ప్రభుత్వం నిరంతరాయంగా కొనసాగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొదటి విడత కింద మార్చి 31వ తేదీలోపు నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున రాష్ట్రంలో 4.50 లక్షల ఇండ్లను 22.550 లక్షల కోట్లతో అమలు చేయనుంది. రైతు భరోసా కింద మార్చి 31 వరకు 10,000 కోట్లను రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది ప్రభుత్వం. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని 10 లక్షల నిరుపేద రైతు కుటుంబాలకు మార్చి 31 వరకు 6,000 చొప్పున వారి అకౌంట్లో నగదును జమ కానున్నాయి. రేషన్ కార్డులు లేని పేదలకు మార్చి 31 వరకు కార్డులు అందించనుంది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ఇన్పుటేటర్ పవన్ లైవ్ అందిస్తారు. పవన్, చెప్పండి, నిన్నటి నుంచి కూడా ఇటు 4 పథకాలను అయితే తెలంగాణ సర్కార్ అమల్లోకి తీసుకొచ్చింది. సో దీన్ని ఏ విధంగా ప్రజలకి అందుబాటులో ఉంచుతున్నారు? డీటెయిల్స్ ఏంటి పవన్? ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎట్టి పరిస్థితుల్లో నెరవేర్చడానికి అటు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే అటు గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నా సరే ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి ఒక్క పథకాన్ని కూడా, సంక్షేమ పథకాలని అమలు చేయడానికి అటు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అటు ఎన్నికల సమయంలో ముఖ్యంగా మహాలక్ష్మి పథకం, యువ వికాసం, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాన్ని అటు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దానిలో మహాలక్ష్మి పథకం ఇప్పటికే నడుస్తూ ఉంది. మహిళలకు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా వాళ్ళందరినీ కూడా వాళ్ళకు స్వయం ప్రతిపత్తి కలిగించినట్లయింది. దాదాపుగా ఇప్పటిదాకా 1,56,00,000 మంది అటు ప్రయాణించినట్లుగా ఈ 3 నెలల్లో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. అట్లనే గృహజ్యోతి కింద 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చారు. యువ వికాసం కింద అటు అనేక ఉద్యోగాల కల్పనలో కాంగ్రెస్ పార్టీ ముందుంది. అయితే మొదటి నుంచి కూడా అసాధ్యం అనుకున్న రైతు రుణమాఫీని ఇప్పటికే పూర్తిగా చేసింది. 2 లక్షల రూపు రుణం తీసుకున్న రైతులందరికీ కూడా రుణమాఫీ చేయడం ద్వారా 22.50 లక్షల మంది రైతులకు ఈ రుణమాఫీ ద్వారా లబ్ధి పొందారు. 21,000 కోట్ల రూపాయల ధనాన్ని అటు రైతు రుణమాఫీ కింద ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అటు మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా 500 రూపాయల బోనస్ ఇస్తామంటూ చెప్పారు. దానికి సంబంధించి 1,56 లక్షల టన్నుల ధాన్యాన్ని అటు కొనుగోలు చేసింది. వాళ్ళందరికీ కూడా 500 రూపాయల బోనస్లు ఇచ్చింది. గడిచిన 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా అటు మంజూరు కాలేదు. కాకపోతే ఇప్పుడు 40 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం నిశ్చయించింది. నిన్న ఈ పథకాలన్నింటినీ కూడా ఏకకాలంలో ప్రవేశపెట్టింది. అయితే రైతు భరోసా ఇందులో ముఖ్యమైనది. అటు ఇప్పటిదాకా గ్రామాలలో భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా పడేది. కానీ అటు కాంగ్రెస్ పార్టీ భూమి లేని నిరుపేదలు, రైతు కూలీల కోసం కూడా రైతు భరోసాను అమలు చేసింది. అయితే ఈ పథకం మార్చి 31వ తారీఖు లోపల నిన్న పైలట్ ప్రాజెక్టుగా 600 గ్రామాలలో మొదలుపెట్టినప్పటికీ
ప్రతి ఒక్క గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందజేయడానికి అటు సిద్ధమవుతుంది. ఇప్పటికే ఆయా గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి ఎవరెవరు అర్హులవుతారు, ఎవరెవరు లబ్ధిదారులు వాళ్ళందరూ కూడా దరఖాస్తులు స్వీకరించారు. వాటిలో వడపోత కూడా సర్వే కూడా పూర్తయిన నేపథ్యంలో మార్చి 31వ తారీఖు లోపల వీటిలందరికీ కూడా అందించేలా చూస్తున్నారు. ఇప్పటికే మనం చూసినట్లయితే గతంలో ఉచిత అటు మహిళలకు 500కే సిలిండర్ ఇస్తామంటూ చెప్పారు. 50 లక్షల మంది ఈ 500 సిలిండర్లు అందజేస్తున్నారు. అట్లనే ఉచిత విద్యుత్ కూడా 200 యూనిట్ల కన్నా తక్కువ వస్తే గృహజ్యోతి పథకం కింద వాళ్ళందరికీ కూడా 50 లక్షల మంది వినియోగదారులు లబ్ధిదారులుగా ఈ పథకానికి సంబంధించి ఉన్నారు. గడిచిన 13 నెలల్లో దాదాపుగా 101,20,00,000 మంది మహిళలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని పొందారు. ఇవన్నీ కూడా పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. దీనివల్ల ఖజానా పైన తీవ్ర భారం పడుతున్నా ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉంది. కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోయే ఈ సంక్షేమ పథకాల సునామీలో ఖచ్చితంగా బీఆర్ఎస్ కుట్టుకపోవడం ఖాయమంటూ అటు ఉప ముఖ్యమంత్రి భట్టి నిన్న అటు ఖమ్మం జిల్లా సభలో చెప్పడం జరిగింది. అలానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో నిన్న అటు కొడంగల్ సభలో కోస్గి సభలో విరుచుకుపడ్డారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంటే అటు కావాలనే కాళ్లలో కట్టెపెట్టే విధంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుంది. ఈ 13 నెలల్లో ఒక్కసారి కూడా ప్రతిపక్ష నేత అటు అసెంబ్లీకి కానీ అటు ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టింది లేదు. కానీ అటు ఆ కార్యక్రమాలను మాత్రం అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు పారిశ్రామికంగా ఇక్కడ ఎదగడానికి లేకుంటే ఇక్కడ అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తే దాన్ని కూడా రెచ్చగొట్టి వాళ్ళందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసి తీరుతాం. ఇచ్చిన హామీలే కాకుండా ఇంకా కూడా అనేక సంక్షేమ పథకాలను కొత్తగా తీసుకొచ్చి అమలు చేస్తామంటూ నిన్న అటు ముఖ్యమంత్రి ఇతర మంత్రులందరూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రాబోయే రోజుల్లో ఇప్పటికే జాబ్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసిన నేపథ్యంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన నేపథ్యంలో నిరుద్యోగ యువతకు అనేక రంగాలలో ఉపాధి కల్పించేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక మిగిలింది కళ్యాణ లక్ష్మి పథకంలో కొంతవరకు తులం బంగారం వ్యవహారంలో కొంత జాప్యం జరుగుతుంది. వీలైనంత త్వరగా దాన్ని కూడా పట్టాలెక్కించేందుకు అటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. ప్రసన్న. రైట్ పవన్, థ్యాంక్ యూ.